ఆవతో తయారు చేస్తాం ఈ కూర. పనస పొట్టు ఆవ కూర తయారు చేసే విధానం చెప్తాను. దీనికి ఆవ కావాలి, చింతపండు పులుసు కాస్త కావాలి, 1 చెంచాడు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, కారం కాస్త, జీడిపప్పులు వేయించి ఆకరణ కలపాలి. కూర పైన పోసుకుని స్టవ్ వెలిగించాలి. ఇందులో కాస్త ఉప్పు, పసుపు వేసి ఉడకపెట్టాలి. ఇది మెత్తగా ఉడుకుతూ ఉంటుంది. ఆవాలు నూరుకుందాం. కాసిన ఆవాలు మెత్తగా నూరుకోవాలి. ఆవాలు ఉడికిపోయిందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి చిల్లుల బొట్లో వేసుకోవాలి. నీళ్లు పూర్తిగా పోవాలి. ఇందులో నీళ్లు పోపులు వేయాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, ఇంగు వేయాలి, కరివేపాకు వేసిన తర్వాత ఉడకపెట్టి ఉంచుకున్నది ఈ పొట్టు వేసేయాలి. ఇందులో వేసి ఇలా తిప్పాలి. చింతపండు పులుసు వేయాలి. కాస్త ఎక్కువ వేయకూడదు, కాస్త 1/2 స్పూన్ వేయాలి. టేస్ట్ అన్నమాట. కాస్త పసుపు, ఆవాలు నూరుకున్నా. ఇది ఆవు పెట్టిన కూర కదా, కాస్త ఆవాలు వేయాలి, ఆవు పిండి వేయాలి. మెత్తగా నూరుకుని ఇప్పుడు తిప్పేయాలి. స్టవ్ ఆపాక వేయాలి. వేడి మీద వేస్తే చేదు వచ్చేస్తుంది ఆవు పిండి. చల్లారాక వేయాలి. ముందర జీడిపప్పు వేయించుకున్నాం కదా, ఆ పైన జల్లాలి. పనస పొట్టు ఆవ కర్రీ రెడీ. ఈ కూర కనుక మీకు నచ్చితే పనస పొట్టు ఆవ కూర ఈజీ బైట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.